ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వర్షానికి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, పత్తి, మిర్చి పంటలు పూర్తిగా తడిసిపోయాయి. మరోవైపు తేమ శాతం పేరుతో అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ రోజు మాకు 20 ఎకరాల వ్యవసాయం చేయడం జరిగింది. ఆ వ్యవసాయంలో హార్వెస్టింగ్ చేసి ఒడ్లు రోడ్డు మీద పోసి ఈ రోజు అకాల వర్షాల వల్ల రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కొనుగోలు నత్తనడకన నడవటం వల్ల కనీసం సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడం, టార్బాల్స్ కానీ ఎలాంటి సౌకర్యాలు గవర్నమెంట్ సదుపాయం కల్పించకపోవడం వల్ల అనేక విధాల అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోవడమే కాకుండా గిట్టుబాటు ధర అని మ్యాచరింగ్ లో కూడా పూర్తిగా రావట్లేదని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ ఇకనైనా స్పందించి ధాన్యం ధరిస్తే కూలీలకు కూడా ఎక్కువ రేటు వచ్చి చివరికి ఉన్న గిట్టుబాటు ధర అని గవర్నమెంట్ చెప్పుకుంటుంది కానీ గిట్టుబాటు ధర కానీ లాస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏం పెట్టుబడులు వచ్చే సూచనలు లేవు. అది కౌలు రైతుకి ఏమి ఇవ్వాలి. రాత్రి వర్షానికి అయితే కొంత కోసిన కొంత ఆగిపోయింది. నీళ్ళ వల్ల తడిసినట్టే మరి ఇప్పుడు తిరగేస్తున్నా. అది ప్రభుత్వం ఆదుకోవాలా ఇప్పటికైనా. 4 ఎకరాల ఒడ్డు రోడ్డు మీద పోసుకున్నాం. మరి ఒక పట్టాలు తెచ్చుకుంటే అది జాలి జావట్లేదు. రోడ్డు బారుగా పోసుకునే చోటుకోలేదు. ఒకటే వర్షం తడిచి నానా బాధలు పడుతున్నాం. మరి ఎండేది లేదు. అది కొనేది రోజు తడుతుంటే ఇంకేం పెడతాయండి. ఎండేది లేదు. ఈ పైన రోజుకు 2-3 దొడ్లు వస్తున్నాయి, తడుతున్నాయి. మళ్ళీ ఒక దరి నుంచి అడ్డేస్తాను, ఒక దరి నుంచి పోగేస్తాను. మా పరిస్థితి ఎట్టుంది. ఇక చేసేది ఏమీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఏదన్నా వడ్డీకిస్తే మరి ఏమీ లేదు. ఏమైతే మేము ఏదో మనుషులు దాని సాగట్లేదు. ఇది వచ్చేది ఏమవుతుంది, ఇంకా ఇది చేసేది ఏమన్నా. మరి బాకీలు అయితే మేము చేసేది ఏమన్నా. బాకీడు వస్తా ఇంటి ముందు ఊకుంటాడు. మరి ఇక వాడు ఊకుంటాడు, మందులు కొట్టోడు. మరి కౌలు చేసిన ఆ కౌలు ఊకుంటా ఆయనకి వాళ్ళు తడిచి ఒడ్లు నాకు వద్దన్నాడు.